అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరం నవంబర్ నెల 19వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడింది. దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అవును, ఈ వచనంలో యేసు పరిసయ్యులతో మాట్లాడుతూ వారు మనుషుల ముందు నీతిమంతులుగా కనిపించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే దేవుడు హృదయములను చూస్తాడు కాబట్టి మనుషుల దృష్టిలో ఘనముగా కనిపించే విషయాలు దేవుని దృష్టిలో అసహ్యకరమైనవిగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నది వాక్యము. మనం ఎంత బాహ్యంగా మంచిగా కనిపించినా దేవుడు మన అంతరంగాన్ని, మనలోని స్వభావాన్ని, ఆలోచనలను చూస్తాడు. అందుకే మనుషుల మెప్పు కాకుండా దేవుని దృష్టిలో సరి అయినదిగా చూపించబడాలని వాక్యము తెలియజేస్తుంది. మనుషుల మధ్య గొప్పగా కనిపించడం కంటే దేవుని దృష్టిలో నిజాయితీగా, నీతిమంతునిగా కనిపించడం మంచిది అని వాక్య రూపంలో తండ్రిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో మార్చి మనల్ని మనుషుల ముందు కాకుండా దేవుని దృష్టిలో నీతిమంతులుగా, మంచి వారిగా ఉండాలని నా ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రిన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మర్చినందుకు మీకు స్తోత్రములు. ఎంతోమంది వేళలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యం వేసినాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. ఆకలిగా ఉన్న వారికి ఆకలిని తీర్చండి. వస్త్రము లేని వారికి వస్త్రమునివ్వండి. ఉండడానికి చోటు లేని వారికి ఇల్లుని ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో ప్రతిదినము కాపాడుతున్నందుకు మీకు వందనములు, స్తుతులు తెలియజేసుకుంటున్నాను. తండ్రి, అనేక చోట్లకు నా సోదరులు, నా సోదరిమణులు ప్రయాణం చేస్తున్నారు. వెళ్ళవలసిన గమ్యస్థానానికి క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా చేర్చండి. చేరి మేము స్తుతించి నా దేవుడు నన్ను తీసుకున్నాను, చేరవలసిన గమ్యస్థానానికి చేర్చాడు అని వారు స్తుతించడానికి, ఆరాధించడానికి, గొప్ప సాక్షులుగా నిలబడడానికి వారికి అటువంటి అవకాశం ఇవ్వండి. ఎంతోమంది బిడ్డలు యజమానులతో పని చేస్తున్నారు. నీతిమంతులుగా, అలాగే విధేయత కలిగిన పనివారిగా, సమాధానంగా పనిచేయడానికి వారికి ఓర్పును దయచేయండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానంనివ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును, సంతోషమును, వారి కుటుంబంలో శాంతి సమాధానమును, వారి సంఘాలలో, వారి గ్రామాలలో అభివృద్ధిని ఫలింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా దీవిస్తున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుకునిచ్చున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.